బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద గత 3 రోజులుగా హై డ్రామా కొనసాగుతోంది. రాంపాల్ని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసుల్ని ఆయన మద్దతుదారులు అడ్డుకుంటూ ఉన్నారు. ఆశ్రమంలోకి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా పోలీసులకి సాధ్యపడడం లేదు. కోర్టు ఆదేశాల మేరకే ఆయన్ని అదుపులోకి తీసుకుంటున్నామని ఎంత చెప్పినా రాంపాల్ మద్దతుదారు వినడం లేదు. 3 సార్లు వారెంట్లు జారీ చేసినా రాంపాల్ కోర్టుకి హాజరు కాకపోవడంతోనే అరెస్టుకి ఆదేశాలు జారీ అయ్యాయి. హర్యానాలోని హిస్సార్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్లోక్ ఆశ్రమం వద్ద బాబా రాంపాల్ మద్దతుదారులు పోలీసుల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఓ హత్య కేసులో రాంపాల్పై ఆరోపణలు ఉండడంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా హైడ్రామా సాగుతోంది. గత 2 రోజులుగా ఇది మరింత పెరిగింది. పోలీసులు ఇప్పుడు బుల్డోజర్స్ని కూడా ఉపయోగిస్తున్నారు అనడంతో రెచ్చిపోయిన మద్దతుదారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆశ్రమం లోపల నుంచి కూడా కాల్పులు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఇటు రాంపాల్ అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద గత కొద్ది రోజులుగా హైడ్రామా కొనసాగుతోంది. రాంపాల్ని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసుల్ని ఆయన మద్దతుదారులు అడ్డుకుంటున్నారు. ఆశ్రమంలోకి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా పోలీసులకి సాధ్యపడడం లేదు. కోర్టు ఆదేశాల మేరకే ఆయన అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నా మద్దతుదారులు వినిపించుకోవడం లేదు. 3 సార్లు వారెంట్లు జారీ అయినా రాంపాల్ కోర్టుకి హాజరు కాకపోవడంతోనే అరెస్టుకి ఆదేశాలు జారీ అయ్యాయి.